బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. ఇటీవల ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు 2 రోజులుగా భారీగా పడిపోయాయి. గోల్డ్ రేట్ 9,000 డౌన్ అయింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,250 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,14,843కు చేరింది. ఇక వెండి ధర 8,000 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం ధర $4,022కు పడిపోయింది. వెండి $44.84కు చేరింది. నిన్న కేజీ వెండి ధర 1,58,000 రూపాయలు పలికింది. వారం రోజుల్లో 28,000 రూపాయల వరకు తగ్గింది. అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో గోల్డ్ సిల్వర్ రేట్లు డౌన్ అయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2013 తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పడిపోవడం ఇదే మొదటిసారి అంటున్నారు. బంగారం వెండి ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మొన్నటితో పోలిస్తే నిన్న రేట్లు తగ్గాయి. డాలర్తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి వారకం విలువ 88.29 వద్ద కొనసాగుతుంది. అయితే గోల్డ్ సిల్వర్ రేట్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు దీనికి కారణమవుతాయి. బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అనే దానిపై ఇప్పుడే క్లారిటీ రాదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. గతంతో పోలిస్తే ధరలు ఇంకా తగ్గొచ్చని చెబుతుండటంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తగ్గుతున్న ధరలు వ్యాపారులకు కలిసొస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా బంగారం వెండి ధరల్లో నిలకడ లోపించింది. ఒకరోజు ధరలు పెరిగితే మరో రోజు తగ్గుతున్నాయి. ధరల హెచ్చు తగ్గులతో వినియోగదారులు, వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది బంగారం వెండి కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ ఇప్పుడే కొంటే మునుముందు ఇంకా తగ్గుతుందేమోనని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో మళ్లీ పెరిగితే ఎలా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.